అంకుల్ ఇంత పొద్దుగాలనే వచ్చిరు? ఏంటమ్మా ఇంకా నిద్రపోతున్నారా? రెంట్ ఎప్పుడు ఇస్తారు? రెంట్ అడగడం కోసం ఇంత పొద్దుగాల రావాలనా? అడుగు తింటాడు కూడా రాడు ఇంత పొద్దుగాల. వాళ్ళు రారు కాబట్టి నేను వచ్చాను. వాళ్ళొస్తే మంచిగా పైసలు ఇస్తారు, నేను వస్తే ఇవ్వరా? సరే అంకుల్, అడుక్కునే వాళ్ళకి ఇచ్చే పైసలు మీకు రెంట్గా ఇస్తాం. వామ్మో, మీకు నమస్కారం తల్లి. నా రెంట్ నాకు ఇచ్చేయండి. అసలే మావాడు చంపేస్తుంది. అంకుల్ మీరు కూల్ అవ్వండి. ఏరియా నువ్వు పోయి కాఫీ తీసుకురాపో. అంకుల్ ఇలా కూర్చోండి. కాఫీ చాలా బాగుంది. ఎంత స్వీట్ గా ఉంది. ఏం కలిపావమ్మా? అది షుగర్ తో పాటు చీమల మందు కూడా కలిపారు. అంకుల్ కంగారు పడకండి, ఆ జోక్ చేసింది. అంకుల్ మొన్న మీ అబ్బాయి కనిపించాడు, చాలా బాగున్నాడు, చాలా మంచివాడు. అవునా? వాడచ్చు నా పోలికేనమ్మా. ఎదుటి వాళ్ళని ఏమీ అనడు, చాలా బుద్ధిమంతుడు. అవునా? అది కూడా నా పోలికే. అదేంటి మొన్న కలిసినప్పుడు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు? అది కూడా మీ పోలికేనా అంకుల్? అమ్మ దొంగ నా కొడక ఇరికించుకోవాలి. అంకుల్ ఇప్పుడు కావాలా హౌస్ రెంట్? వద్దులే తల్లి, ఈ టైంలో రెంట్ ఏంటి? కాఫీ బాగుంది, తాగెళ్దామని వచ్చాను. ఓహో, ఏంటో నా కర్మ. మా అబ్బాయి ఇలా నా మంచితనాన్ని మందులో మంచింగ్లా వాడేస్తున్నాడు. అంకుల్ మంచింగ్ ఎక్కువైతే మోషన్స్ అయిపోతాయి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే, బాయ్ అంకుల్. బాయ్ బాయ్. ఏంది మొత్తం బట్టలతో వచ్చేసినట్టున్నా? లేదే, రోడ్డు మీద అడుక్కున్నామిడ కనిపిస్తే సగం బట్టలు ఇచ్చేసి వచ్చా. అడుక్కునే వాళ్ళనంత చీప్గా తీసేకే వాళ్ళే మనకన్నా బెటర్. అయితే రేపటి నుండి ఓ చిన్న డ్రెస్ వేసి చేతిలో చిప్పబెట్టి బయట గేట్ దగ్గర కూర్చోబెడతా. నాతోనే ఆడుకుంటావా? నీతో కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ టీంతో ఆడుకోమంటావా? ముందా మూత అలా పెట్టడం తీ, పార్సిల్ పట్టేసి అలానే ఉండిపోతావు. సరేలే, ముందా బ్యాగ్ లోపల పెట్టేసి రాపో. ఇంకేంటే సంగతులు? ఏం లేదే, బోర్ కొడుతుంది, ఏమన్నా చేద్దాం. మీ మామయ్య కాల్ చేద్దామా? వద్దే, బాగోదు. మూసుకో, నువ్వు చేయవే. రే వద్దే ప్లీజే. హలో, మీరు జెంట్సేనా? ఆ జంటలేక ఏడుస్తున్నాను. నేను అడిగింది మీరు మగవాళ్ళేనా అని. అవును. అంకుల్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అంకుల్? హైదరాబాద్ లో ఉన్నాను గానీ నేను అంకుల్ కాదు. ఓహో, అయితే మీరు అంకుల్కి అంకుల్ అన్నమాట. ప్లీజే. నేను అంకుల్ అసలు నీకెవరు చెప్పారు? మీకో పెద్ద పొట్టుంది, దాని మీద గుడి కట్టచ్చు కదా. ఏహే ప్లీజ్ వద్దు. వామ్మో, అసలు ఎలా చెప్తున్నావు? నాకు మనుషుల సైకాలజీ తెలుసు అంకుల్. అబ్బా ప్లీజే. మనిషిని చూడకుండా అసలు ఎలా చెప్తారు? నా మొబైల్కి కెమెరా ఉందిలే. సరే సరే, మీరు మామూలు తల్లులు కాదు. నాకు ఒక డౌట్. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీ ఫోన్ నుండి వేరు వేరు వాయిస్ వినిపిస్తున్నాయి. అంటే నాకు మిమిక్రీ వచ్చా అంకుల్. మీకు మిమిక్రీ కూడా వచ్చా? మీ వాయిస్ ఇమిటేట్ చేయాలనా? ఓకే. అరే ఓ బట్టే వాస్. మీ వాయిస్ మిమిక్రీ కాదు కదా, అడుక్కోవడానికి కూడా పనికిరాదు. సరే సరే అంకుల్, ఆ విషయం పక్కన పెట్టండి. మీరిప్పుడు టెర్రస్ మీద ఏం చేస్తున్నారు? ఇది సైకాలజీనా? అవును. సూర్యోదయం చూడడానికి వచ్చాను. సూర్యోదయం చూడడానికి సూర్యుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీ ఇంటి దగ్గర నుంచి చూడొచ్చు కదా. మా ఇంటి దగ్గర నుంచి సూర్యుడు కనిపించడు, అందుకనే. అయితే మీ కళ్ళు దొబ్బాయి. ఏంటబ్బా ఇంత మంచిగా తిడుతున్నావు, నీ లవర్ను కూడా ఇలాగే తిడతావా? నాకు లవర్ లేడు అంకుల్. ఎవడో బాగా తప్పించుకున్నాడు. అంటే నేనంత వేస్ట్ క్యాండిడేట్ నా? వేస్ట్ అని కాదు కానీ నీ మాటలకు వాడు ఫ్యాన్ కురేసి చచ్చిపోతాడు. వాడు ఊరేసుకోవడం ఏంటి, నేనే చెమట పట్టకుండా చంపేస్తా. చంపడానికి చెమటలు ఎందుకు కానీ ఆయుధం ఉంటే సరిపోద్ది. నా చెమటే నా ఆయుధం. అబ్బో, మీరు చాలా మంచివారు కదా అంకుల్. అవును. అంకుల్ ఒకసారి మీ అమ్మాయికి ఫోన్ ఇస్తారా, మాట్లాడతాం. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. పెళ్ళి కాలేదా? పెళ్లి కానడితో మనకేంది? అబ్బా ఇలా సైలెంట్ గా ఉంటే నరకంగా ఉంది, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. మొన్నే స్వర్గంలా ఉందన్నా. అది మొన్న, ఇప్పుడు కాదు. మీ బాబుని మొన్న డాడీ అని పిలిచి ఇవాళ తాతయ్య అని పిలిస్తే బాగోదు కదా. నువ్వు ఈ మధ్య పంచ డైలాగులు బాగా వేస్తున్నావు.
లేకపోతే ఇంకేనాలే మీలా దిష్టి బొమ్మల్లా ఉండమంటారు? మేము దిష్టి బొమ్మలమా? లేకపోతే మీరేమైనా సెలబ్రిటీసా? మొన్నటి వరకు బుక్ పట్టుకుని ఉండేదానివి, ఇప్పుడు బుక్కు బామలా తయారయ్యావు. నీకో జోక్ చెప్పనా? తొందరగా చెప్పించావు. నీ జోక్ వినేస్తే చావు నుండి బయటపడ్డట్టే. అబ్బో, దీనికి ఎగసెకలు బాగా ఎక్కువేనే. సర్లే గాని నాకు ఒక మ్యాటర్ గుర్తొచ్చిందే. ఏంటో అది? మొన్న ఒక ఆంటీ ఇలా అడిగింది, ఈ ఏజ్ లో అమ్మాయిలా కనిపించాలంటే ఏం చేయాలి అని. నువ్వేం చెప్పావు? ఆగవే, నేను ఆ పాయింట్కే వస్తున్నా కదా. ఏం పాయింట్? ఎక్కడుందది ఇంతకీ? మీరా ఎకశకాలు చెయ్యకు, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నేను సైకిల్ స్టాండే వేయను, ఇంకా అండర్స్టాండ్ ఒకటి. తల్లి నీకు నమస్కారం, నోరు మూసుకో, అది చెప్పేది విను. నేనేం చెప్పానో తెలుసా? ఆంటీ, మీరు అమ్మాయిగా ఉన్నప్పుడు వీడియోస్ ఉంటే అవి చూపించండి, మీరు అమ్మాయి అయిపోతారు. నెక్స్ట్ అంటే ఏమన్నదో నేను చెప్పనా? నీ బతుకు చెడా. నీ ఫీలింగ్ చెప్తున్నావా, ఆంటీ ఫీలింగ్ చెప్తున్నావా? అయ్యో నిజమే, ఆంటీ ఫీలింగే చెప్తున్నా. అయ్యో, జోక్ ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. మీరా, మా వైపు కొబ్బరికాయలని ఏమంటారో తెలుసా? తెలీదు. ఏమంటారు? కోకోనట్ అంటారు. కొబ్బరికాయని ఇంగ్లీష్ లో కోకోనట్ అనే అంటారు, అది మాకు తెలీదా? ఇందాకనే కదనే తెలియదన్నావు, అందుకే చెప్పిన. ఈ జోక్ ఎలా ఉంది? అదిరిపోయింది కదా. బోర్ కొడుతుంది, ఏదైనా మంచి స్టోరీస్ ఉంటే చెప్పండి. నాకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గుర్తొచ్చింది, చెప్పనా? లవ్ స్టోరీయా? మస్తుంటది, చెప్పవే. అమ్మాయి పేరు శ్రియ, నా పేరే. అబ్బాయి పేరు రాజు. వీళ్ళిద్దరి మధ్య మంచి లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది. ఏందే పొద్దు పొద్దుగానే తాగొచ్చినావా? హా అవును, వాటర్ తాగేసి వచ్చా. నేను అడిగింది మందు తాగావా అని. నేను చెప్పింది అదే, ఆ మందులో వేసుకున్న వాటర్ తాగా అని. చీ, అంత నాకు లవ్ ఏంది గలిసిన కొడుకు. అసలు మీరెట్లా అనుకున్నారు? ఇంటికి పిలవడాలు, పిజ్జాలు తెప్పించుకోవడాలు, ఇవన్నీ చూసి లవ్ అనుకున్నాం. వాడి ఏలియన్ ఫేస్. వాడిది ఏలియన్ ఫేస్ కాబట్టే లవ్ చేశాడు, మనిషే ఉంటే చేసేవాడు కాదు కదా. ఈ స్టోరీ ఇక్కడితో ఆపేస్తారా, లేకపోతే మైక్ పట్టుకుని ఊరంతా చెప్తారా? నువ్వే కదా బోర్ కొడుతుంది అన్నావు, అందుకే ఒక మంచి లవ్ స్టోరీ క్రియేట్ చేసి చెప్పా. పోలే అద్దిరి పోలే. అమ్మ మహాతల్లి, ఇంకా చాలు నువ్వు నీ ఎదవ క్రియేటివిటీ. ఆ సరే గాని ఆ రాజుగాని ఏలియన్ అన్న విషయం ఆడు చెప్పకండి, గుండె వగిలి చస్తాడు. అవునవును, గుండె పగిలి చస్తాడు. నా డ్రెస్ ఎలా ఉంది? అంతా బానే ఉంది, కానీ బ్యాకే గాలి బాగా రావడానికి తలుపులన్నీ తెరిచేసావు. ఇట్స్ డిజైనర్ బ్రాండ్. ఎందుకలా ఆలోచిస్తున్నావే? ఈ టైంలో రాజుగాడు ఉంటే ఎలా కామెంట్ చేసేటోడా అని. ఆ దరిద్రుడి గురించి ఎందుకు? వచ్చాడే బాబు. అబ్బా ఎంత బాగున్నావే, చూడ్డానికి సమ్మగా ఉంది. రే రాజు, క్లోజ్ యువర్ మౌత్. షెట్ మీద ఏంట్రా సొంగ కాడ్చుకున్నావు, పోయి రిన్నే సుత్తుకోపో. హే ఖర్చు ఇవ్వవే వాడికి. నో నో, నాకు ఈ జలపాతాలు కామనే, చోకేసినప్పుడు వస్తూనే ఉంటాయి. నా ఖర్చు నా దగ్గరే ఉంది. చూసిన సాలు గాని మూసుకోరా సొల్లు మొక్కపోడా. ఓకే, వచ్చిన పని అయిపోయింది, చూడాల్సింది చూసేసాను. బాయ్ పోరా పో. బాయ్ బాయ్. పాట భలే మస్తుందిరా బై. పైసలేస్తే ఇంకా మస్తుకుంటదమ్మా. బుధవారం రోజు భిక్షాటం చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తామే. ఎందుకు? ఆ బస్ కింద వాడు డైరెక్ట్ పోతావు. ఇంగో పాట బాగా పాడినందుకు ఈ ₹1 తీసుకో. ఈ రూపాయితో ఏమన్నా గుడి కట్టమంటావా? ఇట్స్ అవుట్డేటెడ్ అమ్మా, మేము తీసుకోం. నీకు బ్రాండ్ ఏంద్రా బోషడికే, చెల్నడు. ఇలా తిట్టింది ఏంట్రా బాబు, ₹10 వేసి. ₹10 ఇస్తే గానీ వదలలేడు వీడు. నీకే పుణ్యం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్
సబ్స్క్రైబ్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుమారీస్ 21F షేర్ చేయండి, వాచ్ చేయండి. ఆ కింద గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మేం చేసిన ప్రతి ఎపిసోడ్ మీకు లింక్ అప్ అవుతుంది. కుమారీస్ 21F.